సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏం చేసినాము, సింపుల్ గా ఒక స్పెసిఫిక్ ఓన్లీ 0.5 అనేది ఫిక్స్డ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినాము. కానీ ఇది ఎట్లా అంటే మనం అబ్జర్వ్ చేసినాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం జనరల్ గా బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం, బ్యాంకింగ్ డొమైన్ ప్రకారం. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ 1 lakh చేసి ఉంటారు. ఓకే, ఎఫ్డి చేసి మీరు 6 months చేస్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1 year కి చేస్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1 lakh చేస్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 10 lakh చేస్తే అదే ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకోలా ఉంటుంది. అవునా కదా? సో అట్లనే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తారు, ఈ స్టోర్ లాస్ట్ మనం చూసిన స్టోర్ ప్రొసెసర్ లో డైరెక్ట్ గా ఫిక్స్డ్ 0.05 కి ప్రతి సేవింగ్స్ కి ఒక ఫిక్స్డ్ ఇచ్చినారు. ఎంతన్నా బ్యాలెన్స్ ఉంది, నో మ్యాటర్ వాట్ ఈస్ ద బ్యాలెన్స్, జస్ట్ ఫిక్స్డ్ గా మీరు 0.5% ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. సో మీకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ సినారియోలో అట్లా కాకుండా మీకు స్పెసిఫిక్ గా కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని సేమ్ ఆపరేషన్ మనం చేస్తాం. మళ్ళీ ఇంట్రెస్ట్ అప్లై చేస్తున్నాం ఇక్కడ కూడా ఇదే ఎగ్జాంపుల్ లో. బట్ ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం అంటే, కండిషన్స్ ఇఫ్ బ్యాలెన్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1000 అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నువ్వు సెట్ చేస్తాను 0.02ని. అకౌంట్ లో ఎవరి దగ్గర 1000 కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి జస్ట్ 0.02%. అదే బ్యాలెన్స్ లెస్ దాన్ 5000 అంటే గ్రేటర్ దాన్ 1000 పైన, లెస్ దాన్ 5000 లో ఉంటే 0.03%. ఇంకా ఎక్కువ ఉంటే 4%. గ్రేటర్ దాన్ 5000 చూడండి, గ్రేటర్ దాన్ 5000 అంటే 0.04 ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అవ్వాలి. 1% పెంచుకుంటా పోతాం అనమాట. అర్థమైందా? సో ఇట్లాంటప్పుడు స్పెసిఫిక్ గా కండిషన్స్ విషయాలు ఇప్పుడు మనం ఇట్లా వల్లుపు బాగా హెల్ప్ఫుల్ అయింది. అర్థమైందా? డైరెక్ట్ ఇప్పుడు అప్డేట్ అని కొడితే అన్ని అప్డేట్ చేస్తాం. ఇట్లా బేస్డ్ ఆన్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకొని ప్రతి యూజర్ ప్రతి రికార్డ్ లో అతను బ్యాలెన్స్ చెక్ చేసుకొని, ఓకే 1000 ఉంటే తక్కువ ఉంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మోర్ దెన్ 5000 అయితే ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా మీరు పెట్టుకోవచ్చు ఇంకొక రేట్ ఆఫ్ 3కి 10కి 1 lakh ఇంట్రెస్ట్ కావాలన్నా అట్లా యాడ్ చేయొచ్చు. సింపుల్. అది ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఏం లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అకౌంట్ అన్ని తెచ్చుకున్నాము. ఓకే, సేమ్ ఆఫ్ సెట్ ఒక్కొక్క దాన్ని మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ అక్కడ ఏదైతే లాస్ట్ టైం ఏది చూసినామో అదే ఒక్కొక్క రికార్డ్ వస్తుంది. సో అకౌంట్ ఐడి బ్యాలెన్స్ తెచ్చుకున్నాము దాంట్లో నుంచి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ బ్యాలెన్స్ ని వేరియబుల్లో, ఇప్పుడు ఈ వేరియబుల్ మనకు అవసరం అవుతుంది. సో ఎందుకంటే ప్రతిసారి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం, వచ్చిన రేట్ బ్యాలెన్స్ లెస్ దాన్ 1000. ఇప్పుడు ఈ వేరియబుల్ ఇంపార్టెన్స్ లాస్ట్ దాంట్లో ఇది లేకపోయినా వర్క్ అవుతుంది, బట్ ఇప్పుడు ఇది కంపల్సరీ అవసరం. సో ఇప్పుడు మనకి వచ్చిన అకౌంట్ ఐడి బ్యాలెన్స్ ఉన్నాయి కదా, సో బ్యాలెన్స్ బేస్ చేసుకుంటున్నాం. వచ్చిన ఫస్ట్ రికార్డ్ లోని ఒక బ్యాలెన్స్ లెస్ దాన్ 1000 అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అయింది. ఓకే, సో మళ్ళీ అప్డేట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ అకౌంట్ ఐడి ఆ రికార్డ్ ని 0.02%. మళ్ళీ సెకండ్ రికార్డ్ వచ్చింది. సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు సెకండ్ రికార్డ్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 1000 ఉంది, లెస్ దాన్ 5000 ఉంది. అప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తాం. మళ్ళీ సేమ్ మళ్ళీ దాని అకౌంట్ ని అప్డేట్ చేస్తాం. న్యూ బ్యాలెన్స్ సెట్ చేసి న్యూ బ్యాలెన్స్ ని అప్డేట్ చేస్తాం. సో ఎవ్రీ టైం మనం ఈ రూట్ తిప్పుతాం. సో ఇవన్నీ ఆల్రెడీ చూసినాము. ఓకే, సో ఇదేంటంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్, ఇదేం అవసరం లేదు, నేను చెప్దాం అనుకున్నా. ఒకవేళ అప్డేట్ చేసిన తర్వాత మీరు లాక్స్ మెయింటైన్ చేయాలనుకుంటే లాక్స్ టేబుల్ వేసుకోండి. ఫర్గెట్ అబౌట్ దిస్, డోంట్ మేక్ కన్ఫ్యూజన్. అవసరం లేదు. ఓకే, సో అట్లా మీరు ఇంట్రెస్ట్ ఇట్లా కండిషన్స్ బేస్ చేసుకున్నప్పుడు ఇట్లా వైల్ లూప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమైందా? సింపుల్, సేమ్ లాస్ట్ మనం ఎట్లా చేసినామో అదే అప్లై, బట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్స్ యాడ్ చేస్తాం. బ్యాలెన్స్ వచ్చిన బ్యాలెన్స్ ఒక 1000 అయితే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అట్లా దాన్ని బట్టి మనం చేస్తున్నాం. యా, ఐ హోప్ దట్స్ క్లియర్ గైస్. సో ఇట్లాంటి కేసెస్ లో మనము వైల్ లూప్ యూస్ చేస్తాము. సో యా, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ అబౌట్ వైల్ లూప్. సో మీకు వైల్ లూప్ అనేది అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఈస్ అబౌట్ వైల్ లూప్. సో ఏదైనా ఇట్లా సీక్వెన్స్ గా డేటా రిపీటెడ్ యూస్ చేయడానికి మనము వైల్ లూప్ యూజ్ చేస్తాము. So that's it for today's video. We'll see our next video, next topic.